వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. సార్, నక్షత్రాలకి సంబంధించి ఆయా నక్షత్రాల వాళ్ళకి ఎవరు ఐశ్వర్య దేవత అనేది చాలా విపులంగా మీరు తెలియజేస్తూ ఉన్నారు. కొన్ని నక్షత్రాల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఉత్తరా నక్షత్రం లేదా ఉత్తర ఫల్గుని అని పిలుస్తారు. మరి ఉత్తరా నక్షత్ర జాతకులకి మరి ఎవరు ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవత, ఎలా వారిని ఆరాధన చేయాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా అమ్మా. ఉత్తరా నక్షత్రం లేదా ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు రవి మహర్దశా శేషంలో పుడతారు. తర్వాత ఆ రవి మహర్దశ అయిపోగానే చంద్ర మహర్దశ 10 ఏళ్ళు, ఆ తర్వాత కుజ మహర్దశ 7 ఏళ్ళు, ఆ తర్వాత రాహు మహర్దశ 18 ఏళ్ళు. ఇలా వీరి జీవితం సాగుతుంది. ఈ ఉత్తరా నక్షత్ర జాతకులు ఎవరైనా సరే జాతకం పూర్తిగా వాళ్ళకి తెలిసినా తెలియపోయినా, వాళ్ళకి ఆసక్తి ఉన్నా లేకపోయినా, చూసుకున్నా లేకపోయినా కొన్ని పాటిస్తే, ఇప్పుడు మనం చెప్పే ఐశ్వర్య దేవతని వాళ్ళు జీవితాంతం పూజించే విధానంగా వాళ్ళు పెట్టుకుంటే బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వస్తారు. అంటే ఏ దశలో కావాల్సిన ఆ దశలో, ఏ దశలో రావాల్సిన అభివృద్ధి ఆ దశలో జరుగుతుంది వాళ్ళకి. అద్భుతం, అద్భుతం. వీళ్ళు శ్రీ మహాగణాధిపతిని, శ్రీ మహాలక్ష్మిని పూజించాలి. ఇద్దరిని లక్ష్మీ గణపతుల్ని. కానీ లక్ష్మీ గణపతి అనగానే ఒక మంత్రమే ఉంటుంది, లక్ష్మీ గణపతి ఒక దేవత ఉంటుంది. అలా కాదు, మహాగణపతి అంటున్నారు. మహాగణపతిని, శ్రీ మహాలక్ష్మి, ఇద్దరు మహాలే. మహాగణపతి, శ్రీ మహాలక్ష్మి. తేడా ఉంటుంది సార్ మహాగణపతికి ఉత్తర గణపతికి? అలా ఏం లేదు. గణపతిని మహాగణపతి అంటే మంత్రంలో తేడా ఉంటుంది. మంత్రంలో తేడా ఉంటుంది. లక్ష్మీ గణపతి స్వరూపమే వేరుగా ఉంటుంది. అవునా? ఓకే. స్వరూపం అంటే ఆయన చేతిలో ఉండే ఆయుధాలు ఎన్ని చేతులు ఉన్నాయి అవి. స్వరూపం అంటే ఆయన గజముఖం కాదు, అవన్నీ మామూలుగానే ఉంటాయి. బీజాపూర గదేక్షుకారుముఖరుజా చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వవిషాణ రత్న కలస ప్రోద్యత్ కరాంబోరుహ ధ్యేయో వల్లభయ సపద్మకరయ శ్లిష్టోజ్వలద్భూషయ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థద. ఇది లక్ష్మీ గణపతి యొక్క ధ్యాన శ్లోకం. సో ఆ శ్లోకంలోనే ఆయన రూపం వర్ణన మొత్తం. ఆయన ఏ చేతిలో ఏముంది, ఆయన కుడి చేత్తో ఏం పట్టుకున్నారు, ఎడం చేత్తో ఏం పట్టుకున్నారు, ఒళ్ళు అమ్మవారిని ఎట్లా కూర్చోబెట్టుకున్నారు, ఇవన్నీ. సో ఈ లక్ష్మీ గణపతి స్వరూపానికి కూడా చాలామంది విభేదిస్తారు. లక్ష్మీదేవి అంటే విష్ణుమూర్తి భార్య కదా, లక్ష్మీ గణపతి ఏమిటి అని కొంతమంది అజ్ఞానంలో కుజ్ఞానంలో అనుకుంటూ ఉంటారు. ఇక్కడ లక్ష్మీ గణపతి అంటే లక్ష్మిని ప్రసాదించే గణపతి అని అర్థం, అంతే తప్ప లక్ష్మీదేవి భార్యగా కలిగి ఉన్నవాడని అర్థం కాదు. భావాన్ని అర్థం చేసుకోవాలి మనం. సో అది పక్కన పెడతాది. ఈ టాపిక్ మళ్ళీ మనం ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఈ ఉత్తరా నక్షత్ర జాతకులు ఎవరైనా సరే శ్రీ మహాగణాధిపతిని, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అనే మంత్రాన్ని కనీసం 21 సార్లు తగ్గకుండా రోజు స్మరించుకోవాలి. అట్లాగే ఓం శ్రీ మహాలక్ష్మి నమః అంటే నామరూపంలో ఉన్న మంత్రాలని జపించుకోవడం ద్వారా ఎటువంటి వాళ్ళు తెలిసి తెలియక శుచి శుభ్రతతో పాటించినా పాటించకపోయినా భక్తి ప్రధానంగా వాళ్ళు నామాన్ని చదువుకోవచ్చు. కాబట్టి నామ మంత్రాలు ఇవి నామ మంత్రాలు. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఇదొక 21 సార్లు, అదొక 21 సార్లు జపం చేసుకొని, ముఖ్యంగా వీళ్ళు బుధవారం శుక్రవారం నియమనిష్టలతో ఉండి బుధవారం నాడు గణపతిని, శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మిని పూజించాలి. గణపతిని గరికతో, తెల్ల జిల్లేడు పూలతో, ఇతర పూలతో, ఏ పూలైనా పర్లేదు. ఇవి 2, గరిక, తెల్ల జిల్లేడు పూలు ఆయనకి చాలా విశేషం. ఇంకా మీరు ఏ పూలు అందుబాటులో ఉంటే అవి పెట్టచ్చు. ఒక తులసి మటుకు పనికిరాదు, గణపతికి తులసి పనికిరాదు. పూజ చేసి ఉండ్రాళ్ళు నివేదించి ఈ మంత్రాన్ని చదువుతూ బుధవారం నాడు ఆయన్ని ప్రత్యేకంగా ఆరాధించినట్లయితే
బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు తులసి పనికిరాదు అన్న పాయింట్ మీద నాకు ఒక చిన్న డౌట్ ఉంది, చెప్పండి సార్. ఇప్పుడు ఏదైనా సింహాసనం పెట్టుకున్నాం అనుకోండి, అందులో అందరూ ఉంటారు కదా, విష్ణుమూర్తి ఉంటాడు, లక్ష్మి ఉంటుంది, తర్వాత వినాయకుడు ఉంటాడు. మరి విష్ణుమూర్తికి వేస్తున్నప్పుడు మరి స్వామివారికి కూడా తగిలిన పక్షంలో ఏమైనా దోషం? అంటే తగలకూడదు, ఇప్పుడు పనికి రాదు అంటే తగలకూడదు అని కాదు అర్థం. ఆ తులసితో వారిని అర్చించొద్దు అని అంతే, అసలు ముట్టుకోవడానికి కూడా అట్లా కాదు. పరమ పవిత్రమైన ఇది కదా తులసి అంటే, అది కాదు. తులసితో వారిని అర్చించొద్దు, తులసి మాల వారికి వేయొద్దు అని అర్థం. మళ్ళీ వినాయక చవితి నాడు అయితే వేయొచ్చు అని అంటారు. వినాయక చవితి రోజు మనం పత్రి పూజ చేస్తాం కాబట్టి వాటిలో అన్నీ వస్తాయి. శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మిని కలువ పూలతో లేదా మరి తామర పూలతో లేదా ఇతర తెల్ల పుష్పాలతో, మల్లెలతో, మారేడు దళాలతో విశేషంగా అమ్మవారిని అర్చించి అమ్మవారికి పాయస నివేదన చేసినట్టయితే వీళ్ళ జీవితం, అంటే ఇది ఒక జీవితంలో ఒక రొటీన్ కింద పెట్టుకోవాలి. మనం ఎందుకు చెప్తున్నాం ఇది అంటే, ఏ నక్షత్రం వాళ్ళైనా సరే వాళ్ళు ఇది ఒక జీవితకాలపు అలవాటు కింద సింపుల్గా అలవాటు చేసేసుకుంటే మీ జాతకంలో ఉండే ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఎల్లకాలం మందే ఉండదు కదా. సో అనుకూలమైన సమయాలు, అననుకూలమైన సమయాలు అన్నిట్లోనూ మనం సమాంతరంగా వెళ్ళి క్షేమంగా ముందుకు వెళ్ళగలుగుతాం. తర్వాత ఈ ఉత్తరా నక్షత్ర జాతకులు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కువగా ఎవరికి అప్పులు ఇవ్వకూడదు, వీళ్ళ చేత డబ్బులు ఇవ్వకూడదు. తిరిగి రావు. వీళ్ళ చేత డబ్బులు ఇస్తే తిరిగి రావు, అందుకని అప్పులు ఇవ్వకూడదు. మీరు ఒకవేళ ఎవరికన్నా మీ దగ్గర డబ్బు ఉంది, ఎవరో సహాయం కోసం వచ్చారు, సహాయం అర్థిస్తున్నారు అనుకోండి, నేను ఇచ్చేది తిరిగి రాపోయినా పర్వాలేదు అనుకున్న అమౌంట్ని ఇచ్చేయండి. అలా మెంటలీ ఫిక్స్ అయిపోవాలి. ఇప్పుడు మిమ్మల్ని 1,00,000 అడిగాడు, 1,00,000 అనేది పెద్ద అమౌంట్, తిరిగి ఇవ్వకపోతే మీకు ఇబ్బంది. కానీ ఓ 10,000 అనుకోండి, మీరు వాళ్ళ కోసం ఆ 10,000 త్యాగం చేయగలరు, లేకపోతే 1,000 రూపాయలు చేయగలరు, లేకపోతే 5,000 చేయగలరు, లేకపోతే 10,000 చేయగలరు. అది ఇచ్చేసి, నాయన నాకు ఇంతే సందర్భపడింది, దీంతో మీరు అడ్జస్ట్ అవ్వండి అని చెప్పి చేసుకున్నట్టయితే వీళ్ళ జీవితం బాగుంటుంది. ఈ ఒక్క జాగ్రత్త తీసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో వడ్డీలకి ఆశపడవు, లేకపోతే అటువంటివి చెయ్యొద్దు అసలు. ఖచ్చితంగా ఇంట్లో డబ్బు ఉంది, ఈ డబ్బుని ఊరికే పెట్టుకుంటే ఏమొస్తుంది, వడ్డీకి ఇస్తే 2 రూపాయలు వస్తుంది. ఇలా ఎంతోమంది అలా ఇచ్చి ఇరుక్కున్న వాళ్ళు, ఉన్న నాలుగుకి మందేస్తే కొండ నాలుగుకి మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిన వాళ్ళు చాలామంది తెలుసు. ఏంటి అందులో మా క్లయింట్సే బోల్డ్ అంతమంది ఉన్నారు. అందులోనూ పేర్లో రాంగ్ నెంబర్ ఉందనుకోండి, ఇంకా దారుణంగా వీళ్ళు ఏది శ్లేష్మంలో చిక్కుకున్న ఈగలాగా తనుకుంటారు. అంటే ఆ డబ్బులు రావు, వడ్డీ రాదు, అసలు రాదు, మనిషి పత్తా ఉండడు, తీసుకునేటప్పుడేమో అయ్యా బాబు అంటాడు, అమ్మా బాబు అంటాడు, ఇచ్చేటప్పుడు అడగటానికి వెళ్తేనేమో అమ్మ నీ అమ్మ అంటాడు. లోక సహజం ఇది, ఇప్పుడు జరుగుతున్న చరిత్ర అదే. అంటే ప్రజలకి ఈజీగా అర్థం అవడానికి నేను ఆ పదాన్ని వాడాను, కానీ జరుగుతుంది అదే. అదే స్టైల్లో ఉన్నారు. అందుకని డబ్బు ఇచ్చామా విరోధాన్ని కొని తెచ్చుకున్నట్టే బోనస్. ఖచ్చితంగా రైట్ సార్. సహాయం చేయాలి, సహాయం చేయొద్దనట్లా. మీరు ఆ డబ్బు తిరిగి రాకపోయినా పర్వాలేదు అనుకున్న అమౌంట్ని సహాయం చేసి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఇలా మహాగణాధిపతిని, శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం ద్వారా వీళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా, ఎటువంటి ఒడిదుడుకులు లేనటువంటి నల్లేరు మీద నడకలా వీళ్ళ జీవితం సాగుతుంది. అలాగే సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వాళ్ళకు ఉపయోగపడేలాగా మీరు తెలియజేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. ఆయుష్మతి భవ.